చాలా రోజుల నుంచి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరగబోతుంది. దాంట్లోకి ఎవరెవరు ఇన్ అవ్వబోతున్నారు, ఎవరెవరు ఔట్ అవ్వబోతున్నారనే దాని గురించి మనం చాలా రోజుల నుంచి మీడియాలో స్పెక్యులేషన్స్ చూస్తున్నాము, వింటున్నాము. ఎందుకు నేను స్పెక్యులేషన్స్ అంటున్నానంటే ఇంతవరకు దేని మీద ఒక సమగ్రమైన క్లారిటీ అయితే లేదు. కాబట్టి దీన్ని స్పెక్యులేషన్ కిందనే మాట్లాడుకుందాం. అయితే ఇప్పటికి కూడా మళ్ళీ ఎప్పట్లాగానే ట్రెండింగ్లో ఉన్న న్యూస్ ఏంటంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేకి సంబంధించి ఆయన ఎప్పటి నుంచో మంత్రి పదవి గురించి మాట్లాడుతున్నారు. నేను బీజేపీ నుంచి వచ్చిందే నాకు హామీ ఇచ్చి నన్ను బ్రతిమిలాడి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చిరు, నాకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇస్తేనే ఏఐసిసి పెద్దల మాటల నమ్మకంతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరినని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడిండు. ఈ సందర్భంలో ఉన్న 2 బెర్తులు ఇప్పుడు క్యాబినెట్లో ఆ రెండింటికి కానీ ఆల్మోస్ట్ 10-12 మంది కొట్లాడుతున్నారని చెప్పాలి. అంటే నాకు చాలా మంది ఉన్నారు లిస్ట్లో. అందులో ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. సో ఏ సామాజిక వర్గానికి అక్కడ పెద్ద పీట వేస్తారు అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. అయితే నాకెట్టి పరిస్థితిలో నాకు హామీ ఇచ్చారు కాబట్టి మంత్రి పదవి ఇవ్వాల్సిందే. ఒక్కసారి మనము వెనక్కి వెళ్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆయనకు ఆప్తుడైన చామల కిరణ్ కుమార్ రెడ్డికి సీట్ ఇప్పించుకొని భువనగిరి పార్లమెంటుకు సంబంధించి సో ఎట్టి పరిస్థితిలో ఈ వ్యక్తిని మీరు గెలిపించుకోవాలి అని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళి కడుపుల తలకాయ పెట్టి 2 గంటల పాటు సుదీర్ఘంగా మంతనాలు చేసి బ్రతిమిలాడి బామాలి ఒప్పించి సో టోటల్గా వ్యయ ప్రయాసల కోర్చి రాజగోపాల్ రెడ్డి, ఎందుకంటే మంత్రి పదవి నాది బాధ్యత, నువ్వేం వర్రీ అవ్వద్దు, నీకు ఏఐసిసి పెద్దలే కాదు, నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాకుండా నేను ఒక అన్నగానో తమ్ముడుగానో మీకు మాటిస్తున్నాను, నేను ముఖ్యమంత్రి స్థానంలో చెప్తున్నా, మీకు మంత్రి పదవి పక్క, మీరు చామల కిరణ్ కుమార్ రెడ్డిని మంచి మెజారిటీతో గెలిపించుకోవాలనేసి మాట తీసుకున్న నేపథ్యంలో ఎక్కడ కూడా రాజగోపాల్ రెడ్డి మాట తప్పలేదు. రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి కనుక మాట ఇచ్చి ఉండకపోతే, ఆయన జెన్యూన్గా పనిచేసి గెలిపించుకోకపోతే నిజంగా ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి గెలిచేవాడా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు ఆయన ఎంపీ భువనగిరి పార్లమెంటులో చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఎంతమందికి తెలుసో రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే సో అయిపోయింది, బంపర్ మెజారిటీ తోటి గెలిపించుకోవడం జరిగింది. సో అయినప్పటికి కూడా ఆల్మోస్ట్ 2 years అయిపోయింది పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగి కూడా ఆయనకి ఇచ్చిన మాట మాత్రం ఆయన నిలబెట్టుకున్నాడు. పాపం ఎవరు ఎంపీగా నేను గెలిపించుకుంటాను, నాది భరోసా అనే ఏదైతే రాజగోపాల్ రెడ్డి గారు చెప్పారో ఆ మాట ప్రకారము ఆయన మాట నిలబెట్టుకుంటూ, కానీ ఇక్కడ ఆయనకి ఇచ్చిన మాటని మాత్రము ఇక్కడ హైకమాండ్ కావచ్చు, ఇక్కడ ముఖ్యమంత్రి నిలబెట్టుకోలేకపోయారు. అయితే ఇక్కడ ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తుంది. అమ్మో, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కనుక మంత్రి పదవి ఇస్తే ఇంకేమన్నా ఉందా, అసలు ముఖ్యమంత్రి అనేవాడు కూడా ఇక ఆయన ముందు పనికిరాడు, ఆ విధంగా ఆయన దూసుకుపోతాడు. సో ఈ సందర్భంలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిని ఎలా దక్కనిస్తారు అనే చర్చ జరుగుతుంది. ఈ సందర్భంలోనే ఆయనకి మంత్రి పదవి రావడానికి ఆలస్యం అవుతుంది, అసలు వస్తుందో రాదు అనే మీమాంసలో కూడా ఉంది. అయితే ఇక్కడ ఒక మెలిక పెట్టిండ్రు అనేది జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఏఐసిసి పెద్దల దగ్గర ఒక ఆప్షన్ పెట్టిండంట. తమ్ముడు మంత్రి కావాలంటే అన్న మంత్రి పదవి వదులుకోవాలి. ఒక ఇంట్లోనే ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే ఇప్పుడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అడుగుతాడు, లేకపోతే జానారెడ్డి ఇంట్లో ఉన్న కొడుకు అడుగుతారు. ఇలా రకరకాలుగా ఉన్న ఇద్దరిలో ఒక ఇంటి నుంచి ఇద్దరు పోటీ చేసిన వాళ్ళలో మాకంటారు. మరి ఆ ఇంట్లో ఇద్దరికి ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వరు అని అడుగుతారు అనేసి మనము ఈ ఫిట్టింగ్ కనుక పెట్టగలిగితే
అందులో నుంచి ఎవరో ఒకరు తప్పుకుంటే ఇంకొకరికి అవకాశం కల్పించవచ్చు అనేది. ఇది అయ్యేదా? నిజంగానే ఈ రోజుల్లో ఎవరిది వాళ్ళే. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాట అని మనం ఎప్పుడు ఒక బ్లెంటెడ్ ఒక సామెత వింటుంటాం కదా, ఆ టైపులో ఇప్పుడు తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కోసం అన్న తన మంత్రి పదవిని త్యాగం చేస్తాడా? కొందరేమో మేబీ చేస్తుండొచ్చేమో అంటారు. అలా ఎలా అవుతుంది, ఆయనకు ఒక అవమానకరమే కదా, ఇంకా 2 సంవత్సరాల పీరియడ్ ఉంది కాబట్టి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిని త్యాగం చేస్తాడా? ఓకే, ఆయనకు ఏఐసిసిలో సముచిత స్థానం కల్పించినప్పటికీ రాష్ట్రంలో తనకు గ్రాఫ్ తగ్గినట్టు అయిపోతుంది కదా. ఈ నేపథ్యంలో తమ్ముని కోసం ఎట్లా వదులుకుంటాడు అనేది. మరి తమ్ముడు కోసం వదులుకోకపోతే ఒక్కింటి నుంచి 2 పదవులు వస్తాయా? అంటే కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే కదా, ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు కదా అనేది. ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, కానీ ఇచ్చే అవకాశం ఉందా? అలా గనక అయితే ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇదే కొర్రి ఏదైతే అన్న తప్పుకుంటే తమ్ముడికి మంత్రి పదవి అనుకున్నప్పుడు ఒకరు అవుట్ ఒక ఇన్ అవ్వాల్సి వస్తుంది. మరి ఇది సాధ్యమవుతుందా? ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కనుక మంత్రి పదవిలో స్థానం కల్పిస్తే ఆయనకు విద్యాశాఖ మంత్రినో లేకపోతే పురపాలకనో ఇస్తారు అనే ఒక డిస్కషన్ కూడా జరుగుతుంది. మరి అది జరిగేనా? ఇన్ అవుట్లు ఉంటాయా? లేకపోతే అసలు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవికి అవకాశము ఉంటుందా లేదా? లేని పక్షంలో తను ఎలాంటి నిర్ణయం తీసుకోబోతాడు? ఎందుకంటే సమ్ టైమ్స్ రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయాలలో స్పందించగలిగిన కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఉన్నారు అంటే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మొన్న కూడా చూసినాం, ధాన్యం విషయంలో నిజమే మా ప్రభుత్వం ధాన్యం విషయంలో కొనుగోలు విషయంలో వెనుకంజ వేసింది, ఆలస్యమైంది, త్వరితగతిన పూర్తి అవ్వాలని నేను కోరుకుంటున్నానని మాట్లాడడం కావచ్చు. దాని తర్వాత లిక్కర్ విషయంలో కూడా మునుగోడు కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా ఉండాలి, సిండికేట్ వ్యవహారం ఉండకూడదు, ఇవన్నిటిని కూడా స్ట్రైట్ అవే క్వశ్చన్ చేసిన వ్యక్తి కూడా రాజగోపాల్ రెడ్డి. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేనే 2034 వరకు ఎవరు అడ్డొచ్చినా తొక్కుకుంటూ ఎక్కుకుంటూ పోతాను అని మాట్లాడినప్పుడు కూడా దానిని ఖండించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది రాజగోపాల్ రెడ్డి. అలాగే జర్నలిస్టుల అరెస్ట్ విషయంలో జరిగినప్పుడు కూడా డిజిటల్ వాళ్ళకి వెళ్ళి కలిసినప్పుడు వాళ్ళకి మద్దతు ఇస్తూ ఇది చాలా అప్రజాస్వామికము జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అనేది ఖండించిన వ్యక్తి కూడా. ఇలా చాలా సందర్భాల్లో చెప్పొచ్చు. అధికారంలో ఉన్న ఒక పార్టీలో అమ్మో నేను ఇలా ఖండిస్తే, నేను ఇలా వ్యతిరేకంగా మాట్లాడితే నాకు మంత్రి పదవి రాదేమో అని కాకుండా నిరభ్యంతరంగా ఖండించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే రాజగోపాల్ రెడ్డి. నిజంగానే మంత్రి పదవి ఇస్తే ఆయన ఇంకిన్ని మంచి పనులు చేసే అవకాశం ఉంటుందనేసి మునుగోడు కాన్స్టిట్యున్సీ ప్రజలు కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోరుకుంటున్నారు. అయితే మరి ఈ అన్నకు లింకు పెట్టడం వల్ల మరి అన్న అవుట్, తమ్ముడు ఇన్ అయ్యే అవకాశం ఉందా లేదా?